ఎన్నికలకు ముందేమో అమరావతి రాజధాని అన్నాడు, గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడేమో ప్లాన్ బి అని 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి ఇదంతా పక్కన పడేసి ఇప్పుడు 3 ఊళ్ళు గురించి మాట్లాడుతున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. రేపొద్దున ఈ ప్లాన్ బి దగ్గర నుంచి ప్లాన్ సికో, ప్లాన్ డికో, ప్లాన్ జెడ్కో ఎక్కడికి వెళ్తారో తెలియదు జగన్మోహన్ రెడ్డి అయితే. మరి ఈ విధమైనటువంటి ఒక రాజధాని విషయంలో ఎందుకు ఇలాగా ఒక విధానపరమైనటువంటి ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో తెలియదు. అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం, రాజకీయ విధానం. మావిగన్ అనేటువంటిది ఈ రాజధానిని ఇలా పెట్టండి మీరని చెబుతున్నారు, ఈ ప్రభుత్వానికి చెబుతున్నారు. కూటమి ప్రభుత్వము మాకు రాజధాని అమరావతి, మా రాజధాని అమరావతిలో సిఆర్డిఏ పరిధి ఉంది. ఆ సిఆర్డిఏ పరిధిలో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీ, 58 మండలాలు, అదేవిధంగా 1006 గ్రామాలు ఉన్నాయి. ఇదంతా కలిపితే రాజధాని అయినా సిఆర్డిఏకి సంబంధించినటువంటి అంశాన్ని మొన్న చట్టబద్ధత కల్పించినటువంటి పరిస్థితి ఉంది రాజధానికి. ఇప్పుడు అదనంగా ఏమడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? మచిలీపట్నం కలపని అడుగుతున్నాడు, అంతకు మించి ఏం లేదు దాంట్లో. ఈ మావిగన్ అనే పదాల్లో అదనంగా ఏమీ అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏమీ లేదు. మచిలీపట్నాన్ని తీసుకొచ్చి ఆ టౌన్ కూడా మీ రాజధానిలో కలపండి అని అడుగుతున్నారు. వీళ్ళు కలుపుతారా లేదా వీళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఉన్నటువంటి రాజధానిని ఏ విధంగా డెవలప్ చేస్తారు ఏంటి అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ పేరుతో ఫ్లెక్సీలు పెడితే ఏంటి నష్టం అని నేను అడుగుతున్నా. ఏంటి అని అంటే అది వాళ్ళ విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే ఆయన ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ ఎలాగో ఆయన తాన అంటే వీళ్ళు తందహన అంటారు. వీళ్ళకి అంతే కదా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ అధినాయకుడు ఏం చెప్తుంది దంగలో దూకమని దూకుతారు. దాంట్లో ఇప్పుడు రాజకీయ పార్టీలు వేరువేరుగా ఏమన్నా ఉన్నాయా? అందుకని ఫస్ట్లో రాజధాని అమరావతి ఓకే, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా రాజధాని అమరావతి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు అన్నీ చెప్పారు. మరి ఆయన 3 రాజధానులు అన్నాడు. లేదు, 3 రాజధానులు ఉంటేనే డెవలప్ అయింది. రాష్ట్రం డెవలప్ కావాలంటే 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు కావాల్సిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి 5 ఏళ్ళు మాట్లాడారు. ఏమైంది? కాలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? మావిగన్ అంటున్నాడు. ఈ మావిగన్ అది ఎవరికి అర్థం కాలేదు, ఇదేంది పిచ్చి మాట ఇవన్నీ అనుకునేటువంటి గందరగోళ పరిస్థితిలో వాళ్ళ నాయకుడు అన్నాడు కాబట్టి ఎస్ మావిగన్ మా నాయకుడు అన్నాడు, మావిగన్ అంటున్నారు. ఇక అంతే ఏమి లేదు దాంట్లో. ఇప్పుడు అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని తన ఫ్లెక్సీల ద్వారాగా తను ప్రకటించుకుంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు గుండెలు బాదుకుంటే నాకు అర్థం కావట్లేదు. అమరావతి రాజధాని కాదు కానీ న్యాయస్థానం కదా తప్పడుతుంది ఇందులో. మీరు ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి విషయంలో న్యాయస్థానంలో ఎలాంటి వివాదము రాలేదు. మీరు గతంలో ఎప్పుడైతే సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ వాళ్ళకి సంబంధించి అప్పుడు ప్రభుత్వం ఏం చేసినటువంటి విమర్శలు, అప్పుడు దాని మీద ఇప్పుడు నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆ కేసు వాయిదాకు సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి వ్యాఖ్యలు తప్ప ఇప్పుడు తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీలు పెడితే ఏ చట్టం పెట్టొద్దని చెప్పిద్ది? అవును, ఏ చట్టం? ఇప్పుడు దానికి దీనికి లింక్ చేస్తున్నారు, లింక్ చేయడానికి వీలు లేదు, దానికి దీనికి సంబంధం లేదు. మావిగన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అండి, అమరావతి అన్నది కూటమి ప్రభుత్వ విధానం అండి. మీరు అమరావతిని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని జగన్మోహన్ రెడ్డిని అడిగేటువంటి హక్కు అధికారం కూటమి పార్టీలకు ఎక్కడుంది? నాకు ఎక్కడుంది అని అడుగుతున్నా. నేను మావిగన్ పిచ్చి ప్రలాపన అని నేను చెప్పాను. అది ఇదేంటి తొగరక్క నిర్ణయమో జోకర్ లాగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అని కృష్ణాంజనేయుల అభిప్రాయం. నేను చెప్పినట్టు అందుకని జగన్మోహన్ రెడ్డి అంగీకరించాలా? ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళందరూ చెప్తే ఇప్పుడు మీరు ఒప్పుకోండి అమరావతిని అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోతే ఏమైంది అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడండి అమరావతిని, మావిగన్ అంటాడు, రేపొద్దున తావిగన్ అంటాడు, ఇప్పుడు ఈ ప్లాన్ బి అన్నాడు, ప్లాన్ సి అంటాడు, ప్లాన్ జెడ్ అంటాడు, లేదు 3 రాజధానులు 33 రాజధానులు అంటాడు. ఏమైంది అంటున్నా నేను. అది ఏమన్నా గెలిచాడా? 11 సీట్లు వచ్చినాయి. ఆ రోజున 3 రాజధానులు దొక్కబోర్ల పడ్డాడు, ఏం చేయలేకపోయాడు. హైకోర్టు 2 చెంపలు వాయించింది, సుప్రీంకోర్టుకు పోయాడు, బొట్టికాయలు వేసింది. నువ్వు వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి చట్టాన్ని సవరించుకోమని చెప్పింది. పోయాడా? ఏమైనా చేశాడా? ఏమైనా చేయలేడు, ఏం చేయలేకపోయాడు, ఓడిపోయాడు ఘోరంగా. ఈ రోజున మావిగన్ అని ఇలాంటి పిచ్చి ప్రేలాపన చేస్తే వచ్చేటువంటి 11 సీట్లు కూడా రావు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భజన చేసినంత మాత్రాన వాళ్ళందరూ వేశారు ఓట్లు. మొన్న ఓట్లు వేస్తేనే వాళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి, వస్తేనే 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతమంది మిగులుతారో తెలియదు. ఈ మావిగను ఈ ప్లాన్ బి, ప్లాన్ సి, జెడ్ లో ఇలాగ ఒక రాజధాని విషయంలో ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే ఉంటారో లేదో అర్థం కానటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర వాళ్ళు ఈ రోజున వాళ్ళు క్వశ్చన్ మార్క్ వాళ్ళకి
ఏంటిది మొన్నటిదాకా 3 రాజధానులు అన్నాడు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కావాలంటే విశాఖపట్నం రాజధాని ఉండాలన్నాడు, రాయలసీమ రాజధాని ఉంటేనే డెవలప్ అయిద్దని చెప్పాడు. ఇప్పుడు ఏంటది వదిలిపెట్టేసేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని ఉంటే సరిపోయిద్దని చెప్తున్నాడు. అంటే మరి అటు